బయలు ఇల్లే స్థాపన టాపే బయలు. ఈ బయలు కాకుండా పరాకాశం, ఇదంతా ఆకాశం. ఈ ఆకాశానికి పైన పరాకాశం ఉంటుంది. ఇంకో ఇంటికి మీద ఇంకో ఇల్లు ఉన్నట్టుగా ఆ పరాకాశంలో పరాశక్తి అనే అమ్మవారు ఉంటుంది, పరమేశ్వరుడు. వాళ్ళు సంకల్పించి ఈ త్రిమూర్తిని సృష్టించారు. ఈ సృష్టి అంతా చేస్తున్నారు. మన మోక్షం అంటే ఆ పరాకాశానికి పోవాలి ముందు. వాళ్ళు అన్ని ప్రకారం వచ్చి సృష్టి పనులు చేస్తుంటారు అన్నమాట. ఇక మోక్షానికి వెళ్తే ఇక పరాశక్తిలో ఐక్యమైపోవటమేనమ్మా. ఇక ఆ జీవి ఇక మళ్ళీ కిందకి రావాల్సిన అవసరం లేదు, మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో మా పుట్టే వాళ్ళని తయారు చేస్తారు, వాళ్ళు తయారు చేస్తారు. ఈ శరీరంలోకి వస్తే అమ్మాయి అన్ని బాధలు. అక్కడ ఉంటే హాయిగా ఉంటది కదా. వాళ్ళకి విమానాలు అక్కర్లా, నడపడానికి ఏమక్కర్లా, ఒక సంకల్పంతో తిరుగుతూ ఉంటారు. ఆహారం అక్కర్లా, నక్షత్రం. కొంతమంది చూడు నక్షత్రాల్లాగా అన్ని మోక్షాలకి వెళ్ళి చేసి ఎంత కాంతిగా ఉంటారో చూడు. నక్షత్రం కూడా అమావాస్య రోజు కూడా నక్షత్రాలు ఉంటాయి. ఆ వెళ్తూనే అమావాస్య చీకట్లు ఎట్లా ఉంటారా అనుకుంటా నేను. కొండల్లో నాకు నెల నెలా తీసుకెళ్ళేవారు సంవత్సరం దాకా. స్వామి కట్టుబడి మొదలు పెట్టాక మానేశారు, కానీ ప్రతి నెల నల్లపాటు కొండలు తీసుకెళ్ళేవారు. అక్కడ లైట్లు గీట్లు ఏమి ఉండవు ఆ కొండ మీద. ఎంత చీకటిగా ఉంటుంది అనుకున్నా. ఆ నక్షత్రాలు వెలుతురుగా ఉంటుంది ఆ కొండ మీద. ఇది కావాలనుకున్నప్పుడు అది చూసి ఆ రోజు చీరాల్లో మీకు ఆ శక్తిని